ఒక సహజ తీపి పదార్థం. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆయుర్వేద గుణాలు సైతం సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న తేనె అందరికీ సరిపోతుందా? మధుమేహం ఉన్నవారు తేనె తింటే మంచిదేనా అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంది. షుగర్ ఉన్నవారు తేనె తీసుకుంటే ఎలా తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా మధుమేహం వెంటాడుతోంది. పూర్తిగా నివారించలేని షుగర్ వ్యాధిని మంచి లైఫ్ స్టైల్ పాటిస్తూ సరైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తక్కువ మోతాదులోనే తేనె తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. షుగర్ ఉన్నవారు తేనెను పరిమితంగానే వాడాలి. తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి. తేనెలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది, కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తేనె తెల్ల చక్కెర కంటే తీయంగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి. తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మీ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే మీరు తేనె తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మీరు సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు. కానీ తేనె తీసుకునే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించకుండా తేనె తీసుకోవడం ప్రమాదకరం. ఒక రోజుకు 1 టీ స్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోకూడదు. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కూడా దీన్ని తినాలి. మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.